ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నీ పాడెను కొనియాడెదను నా ప్రియ యేసుని ప్రకటించెను. నా ప్రియ యేసుని ప్రకటించును. నా ప్రియ యేసుని ప్రకటించును. ప్రేమపుత్రుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపుత్రుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ ప్రళయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ ప్రళయంతో ఇహమందైనా పరమందైనా. వెలగట్టలేనిది కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకే వెలియైన ప్రేమ. కలువరిలో ప్రేమ నాకే వెలియైన ప్రేమ. ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణించెను. ప్రేమపుత్రుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముళ్ళు విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ. మరణపు ముళ్ళు విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి. గొర్రెపిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ నాకే బలియైన ప్రేమ. విలువైన ప్రేమ నాకే బలియైన ప్రేమ. ప్రేమపుత్రుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమపుత్రుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. హల్లెలూయా. దేవుని కార్యాలు కన్నులు జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నిత్యము చూచును దేవుని కార్యాలు. నువ్వేనా
ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే రచునా ఉందిలే వినా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా పలుకాకి లోకం నిందించిన ఏకాకి అయి నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే పలుకాకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వినోళ్ళంత నీ ముందు తలలు వంచేను నవ్వినోళ్ళంత తలలు వంచే ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్ను తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా అనుకుని మరెన్నో ఎదురించిన ఆత్మీయుల ప్రేమ నిదురించిన అవమానమై అసమాన బలం అనుకుని మరెన్నో ఎదురించిన ఆత్మీయుల ప్రేమని గురించిన అసమానమైన నా దేవుని బలమైన నిన్ను వీరునా చేసి నిలిచేను నీకు నీకు పనికిందు ఉందిలే ఇచ్చినా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా కన్నుల జారిన కన్ను తడిపెను దేవుని ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నులు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన యాతన దేవుడే మరచునా హల్లెలూయా రక్షకునిగా
ప్రభువుగా స్నేహితునిగా యేసు నీవు శిలువపై మరణించి తిరిగి లేచి నన్ను రక్షింపా క్షమించుము ఎప్పుడే నా పాపమంతా రండి నా రక్షకునిగా ప్రభువుగా స్నేహితునిగా నా జీవితాన్ని మార్చెను ఘనపరచు సహాయం చేయి ప్రభు నీకోసమే జీవింపా నా జీవితాన్ని మార్చెను ఘనపరచు సహాయం చేయి ప్రభు నీకోసమే జీవింపా యేసు నీవు సిలువపై మరణించి తిరిగి లేచి నన్ను రక్షింపా క్షమించుము ఇప్పుడే నా పాపమంతా రండి నా రక్షకునిగా ప్రభువుగా స్నేహితునిగా హల్లెలూయా. You and I just imagine what could happen traveling through history, flying high on a journey in a mystery, seeing as we're meant to see, wisdom that's so clear. We have the ears to hear. It's the word for all time, the word for all the world, the story that's forever true. It's a word that shines, it's light from above, the goddess His love is true. So come take us, no one else to see, adventures inside, for you and for me. His word is forever alive. Superbird, sing Hosanna, it's the word, Superbird. Sing Hosanna, it's the word, Superbird. Hallelujah. Hallelujah, hallelujah. మరువద్దు తన ప్రేమ మరువద్దు జీవితాన్ని వ్యర్థించకుమా విడువద్దు ప్రేమ బంధం విడువద్దు నీదు స్థానం మరువద్దు మా తిరిగి రావా ఇంటికి రావా చెంతకు రావా మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు జీవితాన్ని వ్యర్థించకుమా విడువద్దు ప్రేమ బంధం విడువద్దు నీదు స్థానం మరువద్దు మా తిరిగి రావా ఇంటికి రావా చెంతకు రావా నీతో జీవాన్ని పంచిన నీలా నీతో నీవుంచిన నీతో జీవాన్ని పంచిన నీలా నీతో స్నేహించిన కాంచెను కనురెప్పలా కాపాడు దైవముగా కాంచెను కనురెప్పలా కాపాడు దైవముగా ఆ ప్రేమే నన్ను పిలిచే మరువద్దు తండ్రి ప్రేమ మరువద్దు జీవితాన్ని వ్యర్థించకుమా విడువద్దు ప్రేమ బంధం విడువద్దు నీదు స్థానం మరువద్దు మా తిరిగి రావా ఇంటికి రావా చెంతకు రావా హల్లెలూయా. మంచిది. కాలం కృపలో నన్ను దాచిన దేవానికి స్తోత్రము పగులండి
కనుపాపే కాచిన దేవునికి స్తోత్రము మము దాచిన నీ స్తోత్రము కాపాడిన దేవా నీకి స్తోత్రము మము దాచిన దేవా నీకి స్తోత్రము కాపాడిన దేవా నీకి స్తోత్రము గడిచిన కాలం కృపలో దాచిన దేవా నీకి స్తోత్రము కన్య తండ్రివై నన్ను ఆదరించిన కలుషము నాలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలం తండ్రివై నన్నాదరి కల్పనాలు కానవచ్చిన మోదనక కరుణించినది నీకి స్తోత్రము గడిచిన కాలం కృపలో దాచిన దేవా నీకి స్తోత్రము పగలోనే దాచిన దేవా నీకి స్తోత్రము స్తోత్రము పాడినది నీకి దాగి మవరించిన దాగి ఉన్నను మాతృత్వముతో నివసించిన అనుదేశలే ఆవరించిన దీవెనలెన్ను దయచేసి కరుణించిన దేవా నీకు స్తోత్రము పాపమాడిన దేవా నీకు స్తోత్రము నీ స్తోత్రము నీ స్తోత్రము స్తోత్రం నాయన స్తోత్రం నాయన స్తోత్రం అయ్యా స్తుతి స్తోత్రం 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 అయ్యా మా పరిశుద్ధుగా మౌన్నతుగా గొప్ప దేవానికి వందనాలయ్యా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు నాయన మరి ముఖ్యంగా నాయన సమయంలో ప్రభా ఏసయ్యా తండ్రి నాయన మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామంలో ప్రార్థిస్తారో నేను ఉంటానని తెలుసు దేవా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి మరి సండే స్కూల్లో బిడ్డలందరూ అలా కూడుకొని ప్రభా ఈరోజు ప్రార్థిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వచ్చిన దీవించండి ఆస్వాదించండి చక్కగా తండ్రి బిడ్డలు గ్రహింపు ఆత్మనిచ్చండి వినబుద్ధిని అనుగ్రహించండి నాయన వాక్యము నాయన విని దాని ప్రకారంగా నడుచుకోవటకు సహాయం చేయి అయా నీలోతైన మర్మాలు తండ్రి నాయన వసంత చెప్తుండగా వసంతని నీ ఆధీనం నేర్చుకోమని నిండైన దీవెనలు వసంతతో కుమ్మరించి మరి ముఖ్యంగా నా తండ్రి సమయంలో ప్రభా అయ్యా మరి తండ్రి వాక్యమును నా తండ్రి అయ్యా బిడ్డలకు నాయన మరి ప్రభా తెలియపరచండి తండ్రి అది అర్థమయ్యేలా సహాయం చేయమని ప్రభా అయా నేను జ్ఞానం దైవ జ్ఞానం బిడ్డలందరికీ అనుగ్రహించమని చక్కగా అర్థం చేసుకునే భాగ్యం అనుగ్రహించగలని కొద్ది విన్నపం నజరేడని వేసుకుంటున్నాను అది వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సందర్భంలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము మనం ప్రారంభించుకుందాం.
గత సెషన్లో 2వ అధ్యాయం గురించి చెప్పినాను. పూర్తిగా 2వ అధ్యాయం పూర్తిగా చెప్పినాను. 2వ అధ్యాయంలో ఏమున్నదంటే, రాజు కలగంటాడు, దాన్ని మర్చిపోతాడు. దాని కళని చెప్పాలి, దాని భావం చెప్పాలంటాడు. అయితే దానియేలు దేవుని స్తుతిస్తూ రాజుకు తెలియజేస్తాడు, నీ సముఖంలో నన్ను ప్రవేశపెట్టుమని. అయితే దానియేలు వచ్చినప్పుడు చెప్తాడు, ఆ బంగారు తల నీవే, ఆ వెండి భుజములు ఎవరనంటే పారసీక రాజు మరియు మీడియా రాజు అని మనం తెలుసుకున్నాము. ఇత్తడిది ఏంటిదంటే అది గ్రీకు రాజ్యము. ఈ యొక్క 2 కాళ్ళు ఇదేని అంటే రోమా రాజ్యం. రోమా వెస్ట్ అండ్ ఈస్ట్ 2గా విడిపోతుంది. పాదాలు కొంత మట్టుకు మట్టివి, కొంత మట్టుకు ఇనుపవి. అంటే ఈ కాలంలో ఉన్నాం, అంత్యకాలంలో జరగబో సంగతులు అని తెలియజేసినారు. ఏమన్నారు? అంత్యకాలంలో జరగబో సంగతులు అన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి మనం. అంత్యకాలం అంటే ఏంటిది? 28వ వచనంలో, 2వ అధ్యాయం 28వ వచనంలో, అయితే మర్మములను బయలుపరచు దేవుడొక్కడు పరలోకమందు ఉన్నాడు, అంత్య దినముల యందు కలగబో దానిని ఆయన రాజగు నెబుకద్నెజరుకు తెలియజేసెను అని చెప్తున్నాడు. అంత్య దినములలో జరగబో సంగతులు. అయితే ఇక్కడ 2వ అధ్యాయము పూర్తిగా అయిపోయింది. 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఈ విధంగా ఉన్నది. రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలో దూరయను మైదానంలో దాన్ని నిలువబెట్టించి, అది 60 మూరల ఎత్తును, అది 60 మూరల వెడల్పునై ఉన్నది. ఈ దానియేలు గ్రంథము చాలా జాగ్రత్తగా మనము గ్రహించాలి. దానియేలు గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించాలి. 1 నుండి 6 అధ్యాయాల మట్టుకు ప్రపంచ భాష ఉన్నది. 1 నుండి 6 అధ్యాయాల వరకు ప్రపంచ భాష, అది అరమైక్ భాష అంటారు. ఇప్పుడు ఏ విధంగానైతే ఇంగ్లీష్ ఉన్నదో ఆ కాలంలో అరమైక్ భాష ఆ విధంగా ఉన్నది. 7 నుండి 12 వరకు ఇది హెబ్రీ భాషలో ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించాలి. అరమైక్ భాషలో ఉన్నది ఏమేమి అధ్యాయాలు? 1 నుండి 6 అధ్యాయాల మట్టుకు. ఈ 1 నుండి 6 అధ్యాయాల మట్టుకు ఈ యొక్క సీన్ అంతా 4 గోడల మధ్య జరుగుతుంది. ఈ సీను 4 గోడల మధ్య జరుగుతుంది. ఈ మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మనం చూస్తాము, ఆయన ఆ కోర్టులోనే కోర్ట్ సీన్స్ అంటారు అన్నట్టు. వీటిని 6 అధ్యాయాలను కోర్ట్ సీన్స్ అంటే 4 గోడల మధ్య జరిగే వాటిని కోర్ట్ సీన్స్ అంటారు అన్నట్టు. ఇక 7వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు అవతల జరుగుతుంది. ఎట్లయితే ఇప్పుడు యోహాను సువార్త ఉన్నది కదా, 12 అధ్యాయాల మటు, 1 నుండి 12 అధ్యాయాల మటుకు ప్రపంచం అంతా కనపడతాడు దేవుడు. 13 నుండి 21 అధ్యాయం మటుకు ఎక్కడ పడతాడు? ఆయన శిష్యుల మధ్యనే అవపడతాడు. ఎక్కడ అవపడాడు దేవుడు? ప్రపంచానికి ఎక్కడ అవపడాడు దేవుడు? శిష్యులకే అవపడతాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ప్రపంచం అంతా అవపడతాడు. 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం మటుకు ఆయన శిష్యుల మట్టుకే అవపడతాడు. అట్లనే ఇది కోర్టులో జరుగుతున్న ఈ విషయాలు అన్నట్టువి, అంటే 4 గోడల మధ్య జరుగుతున్న విషయాలు ఇవి 1 నుండి 6 అధ్యాయాల మట్టుకు. చాలా జాగ్రత్తగా మనము వీక్షించాలని కోరుచున్నాను.
అయితే దూరా అనే మైదానంలో, అంటే ఇది ఏంటిదంటే దూరా అనే మైదానము బబులోను దేశంలో ఒక స్థలంలో, విశాలమైన స్థలంలో 4 గోడలు కట్టి ఉంచుతాడు అన్నట్టు. అదే దూరాయను ప్రదేశం, 4 గోడల మధ్య. నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చి రాజు నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపినాడు అన్నమాట. అంటే రాజ్యములో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, అంటే రాజ్యము అంటే ఇది ప్రపంచము. నెబుకద్నెజరు 127 సంస్థానాలకు, అంటే 127 దేశాలకు చక్రవర్తి ఆయన. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. 127 దేశాలు వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ రమ్మంటాడు అన్నట్టు. ఇప్పుడు మోదీ చేస్తున్నాడు కదా, మోదీ లోకల్, మోదీ చేసేదంతా లోకల్, అంటే భారతదేశంలోనే. ఇప్పుడు అమెరికా చేసేది అది ప్రపంచవ్యాప్తంగా, అమెరికా కానీ ఇస్రాయెల్ కానీ ప్రపంచవ్యాప్తంగా అవుతుంది అన్నట్టు. చాలా జాగ్రత్తగా గమనించాలి. మోదీ ఏం చేస్తున్నాడు అప్పుడు? ఇప్పుడు ప్రమాణ స్వీకారం 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. కానీ నెబుకద్నెజరు ప్రపంచ దేశానికి రాజు అన్నట్టు, చక్రవర్తి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందరినీ పిలుస్తాడు అన్నట్టు, రాజ్యంలో ఉన్న వారందరినీ పిలుస్తాడు. సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానంలో ఆధిక్యం వహించిన వారందరూ నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమకు, బంగారు ప్రతిమకు ప్రతిష్ఠించడానికి వాళ్ళందరూ వస్తారు. ఈ బంగారు ప్రతిమ ఏంటిది? 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 60 మూరల ఎత్తు, 6 మూరల వెడల్పు అనేది. వసంత్ అది ఇంగ్లీష్లో చెప్తున్నా. 60 feet, 60 మూర అంటే క్యూబిక్, 60 క్యూబిక్స్ పొడవు, అంటే హైట్ అన్నట్టు. అది 60 క్యూబిక్స్ హైట్ అండ్ 6 క్యూబిక్స్ బ్రెడ్త్ అన్నట్టు. బ్రెడ్త్ అర్థమైందా? బ్రెడ్త్. అయితే ఆయన అందరినీ పిలిచిన్నాడు. ఇట్లుండగా ఒక దూత చెప్పినదేమనగా, మీ ఆయా దేశస్తులారా, అంటే ఒకటే దేశం కాదు ఇది, ప్రపంచం అంతా ఉన్నదన్నట్టు. ఆయా దేశస్తులారా, 4వ వచనం, ఆయా భాషలు మాట్లాడు వారులారా, మీకు ఆజ్ఞాపించుచున్నాను. అప్పుడు పిల్లన గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వీణ, విపంచిక, సకల విధములకు వాయిద్య ధనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు సాగిలపడి నమస్కారం చేయాలి. అయితే నమస్కారము ఆ సమయమున కల్దీయులలో కొందరు, కల్దీయులు అంటే ఏంటిది? కల్దీయులు ఎవరు? వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, బబులోను రాజ్యంలో గొప్ప చదువులు చదువుకున్నవారు. కొందరు ముఖ్యులు వచ్చి యూదులపై కొండములు చెప్పిరి. ఏమని చెప్పారు కొండములు? రాజా, తాము ఒక కట్టడ నియమించితిరు కదా, ఆ కట్టడకు వాళ్ళు
సాగిలపడి నమస్కరింపవని వాడెవడో మండుచున్న అగ్నిగుండంలో వేయబడును కదా. కానీ ఇక్కడ ముగ్గురు, తాము షడ్రకు, మేషకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాజకార్యములు విచారించుటకు నియమించితిరి. మీరే నియమించినారు, రాజకార్యాలను నియమించినారు విచారించుటకు. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టక లేదు, తమరి దేవతలను పూజించట లేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదు. నమస్కారం అంటే ఏంటిది? ఆరాధించడం అన్నట్టు. ఎవరెవరు నమస్కరించట్లేదు? ముగ్గురు, షడ్రకు, మెషాకు, అబేద్నెగో. వీళ్ళు అస్సలే రాజు పెట్టించిన విగ్రహానికి వాళ్ళు ఆరాధించడం లేదన్నట్టు. అందుకు రాజుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడు. రాజుకు ఎట్లుంటుంది రౌద్రము? చాలా అత్యాగ్రహం, అత్యంత ఆగ్రహం అన్నట్టు. రౌద్రము గలవాడై షడ్రకు, మేషకు, అబేద్నెగో అను పట్టుకొని రండి అని ఆజ్ఞ ఇచ్చాను. వాళ్ళని పట్టుకొని రండి వెంటనే అనగానే కల్దీయులు ఏం చేస్తారు? వాళ్ళు, ఈ కల్దీయులు వాళ్ళకు ఉండవలసిన స్థానాన్ని వీళ్ళు తీసుకున్నారు. కల్దీయులకు ఉండవలసిన స్థానాన్ని షడ్రకు, మేషకు, అబేద్నెగో తీసుకున్నారు. కాబట్టి వీళ్ళని ఎట్లనైనా వీళ్ళని పట్టేయాలని పట్టించింది అన్నట్టు. అంతటా రాజు నెబుకద్నెజరు వాడితే ఎట్లన్నాడు? షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించటం లేదనియో, నేను నిలువబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయటం లేదనియో నాకు వినబడినది. ఇది నిజమా? అది నిజమా అని అంటున్నాడు అన్నట్టు. అయితే నేను చేయించిన ప్రతిమ నమస్కరించుటకు సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరించిన ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో వేయబడుతున్నారు అని వాళ్ళను బెదిరిస్తున్నాడు. బెదిరించడమే కాదు, నిజమే. నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? నా చేతుల నుండి విడిపించగలుగుతాడా? ఎవరు వాళ్ళు అని నెబుకద్నెజరు రాజు అంటున్నాడు. అందుకు షడ్రకు, మేషకు రాజుకు ఇలాగ సెలవిచ్చి, నెబుకద్నెజరు రాజు కూడా అంటలేరు, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేనే లేదు. చింతే లేదు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, మమ్మల్ని అగ్నిగుండంలో పడేయి, నీకు జవాబు చెప్పవలసిన చింత, బాధ మాకు లేనే లేదు అని అంటారు అన్నట్టు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఏ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. మరి నీ వశంలో పడకుండా ఆయన మమ్మను రక్షించను. ఒకవేళ రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపము, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేయవు అని చెప్తున్నాడు అన్నట్టు. ఇంకా రాజకీయం అప్పుడే మహా ఆగ్రహం వచ్చింది, ఉగ్రత వచ్చింది. ఇప్పుడేమొచ్చింది? అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొంది వారి విషయంలో ఆయన ముఖము వికారమైంది. అబ్బా, ముఖం వికారం అయిపోయింది. ఎవరిది? నెబుకద్నెజరు రాజుది. వికారం అయిపోయి ఏమన్నాడంటే, గుండమును ఎప్పటికన్నా 7 వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, 7 వేడిమి గల అగ్నిగుండం చేయమని వారికి, ఆ సేవకులకు ఆజ్ఞాపించినప్పుడు
బలిష్ఠులు కొందరిని పిలువనంపి బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో వేయుడని ఆజ్ఞ ఇచ్చాను. ఆ బలిష్ఠులు వచ్చి వీళ్ళను పాడేస్తారు అన్నట్టు. ఎక్కడ? అగ్నిగుండంలో పాడేస్తారు. వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఇన్నపాటున ముగ్గురిని వేడిమి గల మండుచున్న ఆ గుండంలో పడవేస్తారు అన్నట్టు. రాజాజ్ఞ తీవ్రమైనందున, గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రక్ మెషక్ అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు ఏమైనారు? అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు అన్నారు. ఎవరు? బలిష్ఠులు. ఎంత బలిష్ఠులో వాళ్ళు, అంత బలిష్ఠులు వాళ్ళు అగ్నికి ఆహుతి అయ్యారు. అయితే షడ్రక్ మెషక్ అబేద్నెగో ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రంగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిగుండంలో వేసింది కదా అని మంత్రులను అడిగాను. వారు, రాజా, సత్యమే, నువ్వు చెప్పిందే కరెక్ట్, ముగ్గురం బంధించి వారిని వేసినాము. అందుకు రాజు, నేను 4 మనుషులను చూచున్నాను, బంధకము లేకయే అగ్నిగుండంలో సంచరించట చూచున్నాము. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు బంధకాలు వేసినాగా, బంధకాలు అగ్నికి బంధకాలన్నీ తెగిపోయినాయి. అలా యొక్క అయితే ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు వేసినప్పుడు ముగ్గురు అవ్వడాలి కదా, 4 అవ్వబడుతున్నారు అని అంటున్నారు అన్నట్టు. 4 ఆ యొక్క ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు, అందులో అగ్నిలో తిరుగుతున్నారు. అగ్ని అంతటా నెబుకద్నెజరు వేడిమి గల మండుచున్న ఆ గుండం వారికి దగ్గరగా వచ్చి, ఈ రాజు అంటున్నాడు, షడ్రకు, మెషాకు, అబేద్నెగో అని వాళ్ళారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా అంటున్నాడు. మహోన్నతుడగు దేవుడు, మోస్ట్ హై గాడ్. మహోన్నతుడు అంటే మోస్ట్ హై గాడ్. బయటకు వచ్చి నా యుద్ధకు రండని పిలిచాను. ఎంత ఆగ్రహం ఉన్నదో, మా ఉద్రేకంగా ఉన్నాడు, కానీ ఒక్కసారి చల్లబడ్డాడు అన్నట్టు. ఆ అగ్నిగుండంలో బయటికి వచ్చినారు వాళ్ళు. ఎవరు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలు. వాళ్ళకి ఏం కాలే. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండా చూసినారు. వాసన కూడా కొడతలేదు. అందుకు నెబుకద్నెజరు షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరి దేవుడు పూజార్హుడు, వీళ్ళ దేవుడే దేవుడు. ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించాడు. ఆ దాసులను రక్షించినాడు, అగ్నిగుండంలో నుండి రక్షించినాడు. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపరు. ఏ దేవునికి నమస్కరింపదు. ఏ దేవునికి నమస్కరిస్తారు? ఒకే ఒక దేవునికి, ఒకే ఒక దేవుడు, ఒకే ఒక నామము, ఒకే ఒక దేవుడు. దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపగలదు, ఏ దేవునికి సేవింపగలి ఉందని తమ దేహములను అప్పగించిరి. రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరు. రాజు ఆజ్ఞ అంటే రాజాజ్ఞనే, దానినే
వాళ్ళు ఏం చేసినారు? వ్యర్థపరిచినారు అన్నట్టు. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. రాజు ఒప్పుకుంటున్నాడు, నెబుకద్నెజర్ రాజు ఒప్పుకుంటున్నాడు. ఏంటిది? ఈ విధంగా రక్షించడానికి సమర్థుడగు దేవుడు కాక మరి దేవుడు లేడు అని ఒప్పుకొచ్చున్నాడు. కాగా ఈ జనులు కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడేవారు కానీ షడ్రకు మెషకు అభిజ్ఞవు అని వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తునీలుగా చేయబడతాడు, కానీ ఇల్లు ఎప్పటికీ పెంటకుప్పగా ఉండడు. అంతటా నుండి రాజు షడ్రకు మెషకు అభిజ్ఞగా అని వారి బబులోని సంస్థానంలో మరీగా హెచ్చించినాడు. రాజరికాన్ని చూసుకుంటున్నాడు కదా, మరీ హెచ్చించినాడు అన్నమాట. ఈ విధంగా ఈ కాలంలో జరగబోతుంది. ఈ 3వ అధ్యాయము, దానియేలు యొక్క 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11 నుండి 19వ వచనం వరకు ఈ విధంగా ఉన్నది. పదిహేడవ వచనం వరకు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 11 నుండి 17వ వచనం వరకు ఇదే జరుగుతుంది. రాజు ఇమేజ్ను అంటే ప్రతిమను ప్రవేశపెడతాడు. ఎవరైతే దానికి మొక్కుతారో వాళ్ళకే ఈ రాజ్యము అని చెప్పబడుతుంది. ఈ యొక్క 13వ అధ్యాయం ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం మనం చదువుకుందాం. ఇది ఇప్పుడు జరగబోతుంది. అది పదకొండు నుండి 17 వచనాల వరకు. మరియు భూమిలో నుండి చదువు చాలు. ఇది ఏం చేస్తుంది అంటే ఈ కాలంలో ఈ యొక్క దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నట్టే చేస్తుంది అన్నట్టు. ఏం చేస్తుంది? ప్రతిమ ఒకటి తయారు చేసుకుంటుంది. తయారు చేసుకొని
ఆ, మృగమునకు భూమికి దానిలో నివసించు వారందరూ నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయొచ్చు. 12వ వచనంలో ఉన్నది ఈ వచనం. ఆ మొదటి మృగమునకు భూమి దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయొచ్చున్నారు. 15వ వచనంలో మృగం యొక్క ప్రతిమ మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారికి హతము చేయనట్లును మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడింది. ఎవరి ద్వారా ఇవ్వబడింది? దేవుని ద్వారా ఇవ్వబడుతుంది అన్నట్టు. ఇదే దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఉన్నది. 14 ప్రకటన గ్రంథము 14 అధ్యాయంలో 9 నుండి 11 వరకు చదవండి. మరియు వేరొక దూత అనగా మూడవ చదవమ్మా. మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాడు, ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి ఎందైనను చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొని ఎడల ఏమీయు కనబడకుండా దేవుని కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వారు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుట గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేతను వారు బంధింపబడును. వారికి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువాడును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందురు. ఇది చాలు ఇది దేవుని ద్వారా వస్తుంది. దానికి నమస్కారం ఎవడైతే చేస్తారో వారు నిత్య నరకానికి పోతారు అన్నట్టు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా ఉన్నది. 20వ అధ్యాయము 4వ వచనంలో అంతట సింహాసములను చూసి తిని వాటి మీద ఆసీనుడై ఉండువానికి విమర్శన చేసుకును అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసల యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనిన వారిని యేసు విషయము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనమును చేయబడిన వారి ఆత్మలను చూసి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. చాలా ఈ విధంగా ప్రతిమ, బంగారు ప్రతిమ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా అలాంటి ప్రతిమను చేస్తారు. ఎవరు చేస్తారు? ఈ మోదీ చేస్తాడో ఎవరు చేస్తారో ప్రపంచ దేశాలన్నిటినీ ఎవరైతే ఆ విగ్రహానికి నమస్కారం చేయరో వాళ్ళందరినీ చంపేస్తారు. కానీ ఈ విధంగానే షడ్రకు, మెషకు, అబేద్నెగో లాగా నిలకడగా ఉన్నట్లయితే వారు రక్షింపబడతారు. ఈ కాలంలో ఇశ్రాయేలు వంశంలో నుండి 144,000 మంది రక్షింపబడతారు. ఆ విధంగా ఈ అన్ని జనుల నుండి ఎంతోమంది రక్షింపబడతారు. ఇది 18 అధ్యాయం తర్వాత 18 సంవత్సరాల తర్వాత ఈ సంఘటన జరుగుతుంది. ఈ యొక్క ప్రతిమను నిలవబెట్టించే ప్రతిమను జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ దానియేలు అవబడ్డాడు. దానియేలు ఎందుకు అవబడ్డాడు?
ఈ ట్రిబులేషన్, ఈ యొక్క శ్రమల కాలము, శ్రమల కాలంలో దానియేలు అవపడ్డాడు. అంటే దానియేలు చర్చికి సూచన ఉన్నాడు. దానియేలు ఎవరికి సూచన ఉన్నాడు? చర్చికి సూచన ఉన్నాడు. చర్చి దాచబడుతుంది అన్నాడు. ఈ ట్రిబులేషన్, ఈ యొక్క శ్రమల కాలంలో చర్చి దాచబడుతుంది అంటే మనం ఉంటాము, కానీ దేవుడు మన యందు తన దేవాలయమును కప్పుతాడు అన్నట్టు. అది ప్రజలకు అవపడదు, ఇతరులకు అవపడతాం, కానీ మనం ఏంటిదో వాళ్ళకి తెలియదు అన్నట్టు. బబులోను అప్పటి నుండి, అది జయించిన కాలం, నెబుకద్నెజర్ కాలం నుండి ఇప్పటి వరకు 2500 సంవత్సరాల వరకు ఇంత మటుకు జయించలేదు బబులోను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్న నేడు ఏకరీతి ఉన్న మా గొప్ప రాజాని ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, నీతి గల నామంలో స్తుతులు 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 స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నాయన చాలా రోజుల తర్వాత ప్రభా మళ్ళీ తండ్రి నాయన సండే స్కూల్ పిల్లలకు ఈ విధంగా వాక్యం నాయన అందిస్తుండగా తండ్రి, తండ్రి మా పిల్లలన్నీ ఇలా చేర్చి ప్రభా ఎక్కడెక్కడనో ఎక్కడెక్కడ ప్రదేశంలో ఊళ్ళలో ఉన్న వాళ్ళను ఒక దిక్కు తెచ్చి తనకు వాక్యాన్ని దానియేలు గురించి చెప్పుచుండగా తండ్రి ప్రభా అన్నను దీవించి ఆశీర్వదించి వాక్యాలను మాకు వినిపించినందుకు మీకే స్తోత్రం. దానియేలు గురించి అన్నయ్య చెప్తుంటే పిల్లలు దాన్ని గ్రహించి తండ్రి అభ్యసించి నేను మనసులో ఉంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రభా. సైతానుడు దాన్ని ఎత్తుకపోకుండా ఆ యొక్క వాక్యాన్ని వాడైనాక దాని నుండి తొలగిపోకుండా తండ్రి వేడుకుంటున్నాను తండ్రి. అన్నను దీవించి ఆశీర్వదించి ఈ దాసుని ప్రభా పనిచ్చి నడిపించినందుకు నీకు వేల స్తోత్రం తెలిసిన మంచి ఆయుష్, ఆరోగ్యమని, శాంతిని, సమాధానం అన్న దయచే నా ప్రభా. దయచేసి వేల స్తోత్రం. ఈ ఫోన్ కాన్ఫరెన్స్ లో అందరినీ దీవించండి ప్రభా. బిడ్డలు మళ్ళీ రేపటి నుంచి స్కూల్కి వెళుతుండగా వాళ్ళ రాకలన్నీ నీ స్తోత్రం మీద ఉంచండి ప్రభా. మంచి జ్ఞాన వివేచనతోని ప్రభా బిడ్డలు నడుచుకున్న భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. బిడ్డలందరూ అతిథించి ప్రభా తండ్రి ప్రభా విద్యను అభ్యసించుండ బిడ్డలు పై చదువులకు వెళుతున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి కృపల భద్రపరచుకోండి. తల్లిదండ్రులను దీవించమని ప్రతి వారం మేము నేను తండ్రి ఆత్మతోని సత్యం ఆరాధించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని యేసు నామములో అటు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అట్లాగే ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, తండ్రి అయిన దేవుని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, సహవాసం ఇక్కడ చేరిన బిడ్డలందరికీ ముఖ్యంగా మనకు సదాకాలం తోడైన గాక. ఆమేన్.